డాక్టర్ రత్న దుర్వాసులు గారు, మీరు చూస్తున్న కేసెస్ అన్నిటిలో టాప్ 3 రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఏంటండి? ఒబిసిటీ ఒకటి చెప్పారు మీరు, కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్నిటికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం లేడీస్లోనూ ఓవులేషన్ డిజార్డర్స్ అంటున్నామండి. ఇప్పుడు ఓవులేషన్ టైంకి అయిపోతే 12th to 14th డే ఆఫ్ ద సైకిల్ మీరు అన్నట్టు వాళ్ళకి కన్సీవ్మెంట్కి చాలా మటుకు ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఓవులేషన్ అనేది ఇట్స్ అ డెలికేట్ థింగ్. అది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ ఉండాలి, పక్క నుంచి థైరాయిడ్ హార్మోన్ మిగిలినవన్నీ సరిగ్గా ఉండాలి. సో ఏ స్ట్రెస్ అయినా, ఈ పీసీఓఈ, పిఎంఓఎస్ అంటున్నారు, ఈ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఓవులేషన్ డిస్టర్బ్ చేస్తే మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఏదైనా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వస్తే ట్యూబల్ ఫ్యాక్టర్ అంటాం. సో ఆ ట్యూబల్ ఫ్యాక్టర్ వల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా కొందరిలో ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 30%లో కొంచెం స్పర్మ్ కదలిక కానీ స్పర్మ్ కౌంట్స్ కానీ తక్కువ ఉంటాయి, లేకపోతే కొంచెం ఓవులేషన్ డిసార్డర్ ఎఫెక్ట్గా ఉంటుంది. సో కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంటాం. అన్నిటికన్నా కామన్ ఓవులేషన్ ఫ్యాక్టరు, 2 ట్యూబల్ ఫ్యాక్టరు, తర్వాత ఇద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం, వాళ్ళని సబ్ఫర్టైల్ అంటాం. రైట్. సో చిన్న సటిల్ ప్రాబ్లమ్స్ ఇద్దరికి ఉండడం వల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వరు. రైట్. ఇంకొకటి ఎన్ని టెస్ట్ చేసినా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆర్ ఇడియోపాథిక్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే బయటికి కారణం కనిపించదు కానీ ఏవో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి. అదే పట్టుకోవడం కష్టం. బట్ కాలక్రమంలో కొన్ని ఫండమెంటల్ సెట్ చేస్తే బహుశా అది అలైన్ అయిపోతుందేమో. ఎస్, లేకపోతే ఐవీఎఫ్ లాంటి వాటిలో అలైన్ అయిపోతాయి ఇవన్నీ. రైట్.